हरिः ॐ श्रीमते रामानुजाय नमः। శుభోదయం భాగవతోత్తములారా, హరినామ సంకీర్తనతో మన కాలం గడపడం శ్రీ వైష్ణవాచార్యులు మనకిచ్చినటువంటి ఒక ఆదేశం. ప్రాతకాలంలో భగవన్నామ స్మరణతోనే మనం మన దినచర్య ప్రారంభించుకుంటూ దానిలో ఈ రోజున పరిణామం వామనాయ నమః. భాగవతోత్తములారా, వేదాల చేత ఆదరించబడిందవడం చేత పరత్వం సౌలభ్యము ఒకే చోట చూపించినటువంటి అందరి తలలపైన సమానంగా శ్రీపాదాన్ని ఉంచడం చేత వామనావతారం కంటే మహాగుణం కలిగినది అవడం చేత త్రివిక్రమావతారం మొదట చెప్పారు. ఆ తరువాత వామనాయ నమః అని ఇప్పుడు వామన, ఈ రెండు నామాలు ఒకటే ప్రయోజనం కలిగినటువంటివి. అందువల్ల ద్రష్టున్ స్వకంచ వామాని సుఖాని నయతి. అసలు వామనమూర్తిని చూస్తేటండి తన కాంతితో అందరికీ సుఖం కలగజేస్తాట. చిన్ని అవతారం, ఓ చిన్ని అవతారం, ఒక గొడుగు, బుడి నడకలతో స్వామి చిరునవ్వుతో సంకలో దర్భపుల్లలు, అదేవిధంగా యజ్ఞోపవీతాన్ని ధరించి మౌంజిని ధరించి ఆయన వస్తూ ఉంటే ఆహా, అందరి కళ్ళు ఆయనపైనే పడ్డాయటండి. అంతటి సర్వాణి వామాని నయతి, అందరికీ కూడా సుఖాన్ని కలగజేసేటువంటి అవతారం. కొళ్ళమాళా విన్బ వెళ్ళం కోదిల తందిడుం ఎన్ వళ్ళలే ఓ వయ్యకొండ వామనావో. ఎంత గ్రహించినా అంతము లేదు, ఏ దోషము లేని ఆనంద ప్రవాహం నాకు అనుగ్రహించే మహోదారా, భూమిని అధీనం చేసుకున్నావా వామనా. వేదం తమిళ్ నమ్మాళ్వార్లు వామన శబ్దాన్ని మనకి చక్కగా అనుగ్రహించారు. భాగవతోత్తములారా, சீரால் பிறந்து சிறப்பால் வளராது పేర్ వామనా కాకాల్ పేరాళా అంచు ఆళ్వార్లు, అమ్మో ఈ వామనుడికి ఎక్కడ దిష్టి తగులుతుందో అనేటువంటి భయశంకను కూడా పొందారు. అంత అందమైనటువంటి అవతారము, అవాంగ్మానస గోచరమైనటువంటిది అని భాగవతోత్తములారా. సవామను దివ్య శరీర దృక్, ఆ వామనుడు దివ్యమైన రూపం కలవాడు. బలిచక్రవర్తి కళ్ళు రెండూ కూడా అతుక్కుపోయేట. ఆనాడు యజ్ఞవాటిక దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, అసురులు అందరూ కూడా రెండు కళ్ళు కూడా వామనుని కదలికపైనే సమర్పించారటండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, ఆయనకు వేల కన్నులు ఉండడం కాదు, వేలాది కన్నులున్న అందరూ కూడా వామనుని వైపే తమ కన్నులు తిప్పుతూ ఉన్నారట. ఆహా, మాయత్పూత్తా వామనా వినయ్యేన్ కన్నా கண்கைகால் தூய செய்ய மலர்களா சோதி செவ்வாய் முகிழா சாயல் சாமத் திருமேனி தன் பாசடையா தாமரை நீள் வாசத்தடம் போல் வருவானே ஒரு நாள் కాణవారాయే. ఆశ్చర్యం, మనోహరమైన చేష్టలతో వామనా, పాపిష్టి అయినటువంటి నాకు నేత్రం వంటివాడు, అయ్యో వీడు పాపిష్టివాడే అని నువ్వు తలవలేదు. ఆ పాదాన్ని అందరికీ కూడా అనుగ్రహించావు. నేత్రాలు, హస్తాలు, శ్రీపాదాలు నీవి ఏ దోషం లేనివి, అందమైన పువ్వుల్లాగా ఉన్నాయి. తేజస్సు కల ఎర్రని నీ పెదవులు మొగ్గలుగా ఉండగా, నల్లని తిరుమేని చల్లని పచ్చని రంగు కల ఆకులుగా ప్రకాశింపగా, తామరలను కల విశాలమైన సువాసన కల తటాకంలాగా వస్తున్నావు.
కాళ్ళు చూద్దామా, పాదాలు, చేతులు చూద్దామా, పద్మాలు, కన్నులు చూసినా పద్మాలు. స్వామి దివ్యమంగళ స్వరూపమంతా పద్మంగానే ఉందండి. పద్మనాభుడు, పద్మపాదములు, పద్మహస్తములు, పద్మనేత్రములు. అబ్బబ్బబ్బా, ఏమి అవతారం అండి! వామనన్ ఎన్ మరకత వண்ணన్ తామరై కణివண்ணన్ కామనై పయందాయ్ అంటూ బ్రహ్మాండంగా ఆళ్వార్లందరూ కూడా మంగళాశాసనం చేసిన అవతారము వామనావతారం. మిగిలిన అవతారాలు ఆయా కాలాల్లో ప్రయోజనం ఉంటే, వామనావతారము చూడండి, వారు వీరని కాదు. అయోధ్యలో ఉన్న అహల్య అక్కడికే తన పాదం వెళ్ళింది, రామచంద్రుడిని. కృష్ణ భగవానుడిది బృందావనంలో సంచరించింది. కానీ మా వామన స్వామిది ఈనాటికి కూడా పెరుమాళ్ళు బయలుదేరినప్పుడు శఠారి రూపంలో పాదాలు అక్కడ ఉంటాయి చూడండి. కలియుగంలో కూడా దేవాలయంలోంచి బయటకి తీర్థం రాదు, కానీ పాదాలు వస్తాయి. ఆ పాదాలు అందరి శిరస్సు మీద పెడతారు. దానికి శుచిగా ఉన్నాడా, అశుచిగా ఉన్నాడా, ఈ వీధిలోనా ఆ వీధిలోనా అని కాదు, అందరికీ శిరస్సు మీద పెడుతుంది. కాబట్టే పెద్దలు కదా పునఃశంకరదంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలంచనం త్రివిక్రమ త్వచ్చరణంబుజద్వయం మదీయమూర్ధానం అలంకరిష్యతి కదా అలంకరిష్యతి. మళ్ళీ నాకు అటువంటి నీ దివ్య పాదాలు వామన నా శిరస్సు మీద ఎప్పుడు ఉంటాయో అని అన్నారు. వామనన్ మరగదవണ്ണన్ వామనెన్నన్ వామోదరముం వాయునిన్ திசையான் తానుమడైంద తరుణవరుక్క నిరత్తనుమాయ్ అంటూ అనేక విధాలుగా వామనావతారాన్ని స్మరించారండి. నిజంగా వామనావతారం స్మరిస్తే ఆ రోజంతా మనకు ఎంతో ఆనందం కలుగుతుందిట. అటువంటి స్వామి ఎంత వినయం! ఆ వినయంలో బలిచక్రవర్తితో మాట్లాడి తన గొప్పతనాన్ని మర్చిపోయి ప్రయోజనమే దేవతలకు చెయ్యాలి, పాతాళలోకానికి ఉండాలి, అన్ని లోకాల్ని చల్లగా చూసేటువంటి అవతారమే మన అన్ను ఇవ్వులగం అళందాయ్ అడిపోతి అని గోదమ్మ తల్లి మొట్టమొదటి మంగళాశాసనం పోత్తి పాసురంలో వామనునికే చెప్పిందనమాట. అయ్యో, ఆ రోజు మేము మంగళాశాసనం చేయలేదు, ఇన్ను యాం వందోం, ఓ వామనా ఈరోజు మేము చేస్తున్నాము అని మంగళాశాసనం చేసినటువంటి పాసురం మర్చిపోలేం. అటువంటి స్వామిని మనం వామనం, అటువంటి భగవన్మూర్తి వామనుడు బాలసూర్యుని వర్ణంతో ఉంటాడు, వజ్రాయుధాలు ధరించి ఉంటాడు. ఆయనని మనం కడుపుకు ఎడమ వైపున స్మరిస్తూ ఓం వామనాయ నమః అని నామం పెట్టుకోవాలిటండి. ఇది ఈ త్రివిక్రమ వామనుల జంట నామాల యొక్క వైభవం. ఇక తరువాత నామం 9వది శ్రీధరాయ నమః. వామన శబ్దార్థం తెలుసుకున్న తర్వాత శ్రీధర అనేటువంటి అవతారం. శ్రీ అంటేనే మీకు అర్థమై ఉంటుంది, మహాలక్ష్మీదేవి. ఆమెను ధరించినటువంటి వాడు. ఈ లోకంలో పరమాత్మని గుర్తుపట్టడానికి రెండు, ఒకటి ఎడబాటు లేనటువంటి మహాలక్ష్మి అనపాయిని, రెండవది శంఖచక్రాలు. ఇది ఏ అవతారములో ఉన్నా స్వామివారికి గుర్తు ఉండేది. వామనావతారంలో మరి ఎక్కడ ఉంది అమ్మవారు అంటారా? కృష్ణాజినేన సంవృణ్వన్ వధూం వక్షస్థలాలయాం. వక్షస్థలంలో నివాసం కల లక్ష్మిని కృష్ణాజినంతో మరుగుపరుచుకున్నట్టండి, మరుగుజ్జు వామనుడు. అక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అందుకనే పెద్దలు అంటారు, రాఘవత్వే భవత్ సీతా రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోః ఏషా అనపాయిని దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషీ విష్ణోః దేహ అనురూపాం వై కరోచ్చేషాత్మనస్తను. దేవాదిదేవుడు భగవంతుడు అవతారం ఎత్తేటప్పుడు ఈ శ్రీదేవి ఆయనకు సహాయంగా ఉంటుంది. భగవంతుడు రాముడుగా ఉంటే ఆమె సీతమ్మ తల్లి, అతడు కృష్ణుడుగా ఉంటే
ఈ తల్లి రుక్మిణిగా అవతరించింది. మిగిలిన అవతారాల్లో కూడా ఈమె మహావిష్ణువుని వదలలేదు. ఎప్పుడు శ్రీని ధరించే ఉండడం చేత ఈ నామంలో శ్రీధరా అని అంటారు. తాం రత్నమివ అర్చిషం పుష్పమివ సురభిం ఇందురివ చంద్రికాం అమృతమివ స్వాదుతాం ఔత్పత్తికేన సంబంధేన ధరతి ఇది శ్రీధరా నహి హాతుమిమం శక్యా కీర్తి ఆత్మవతో యథా ఇతి. రత్నాలు కాంతిని ధరించినట్లుగా, పువ్వు సువాసన ధరించినట్లుగా, చంద్రుడు కాంతిని ధరించినట్లుగా, అమృతం తీయదనాన్ని కలిగినట్లుగా శ్రీదేవిని సహజమైన సంబంధంతో స్వామి ధరిస్తారు. కాబట్టే స్వామికి శ్రీధరా అని పేరు. గుణవంతుడైన కీర్తిని విడిచి ఎలా ఉండడో అలాగనే శ్రీదేవి కూడా పరమాత్మను వదిలి ఉండదు అని మనకి పరాశర భట్టర్ వారు భగవద్గుణ దర్పణంలో అనుగ్రహించారు. శ్రీధరా అంటూ శ్రీన్ సేవాయాం అనే ధాతువు నుండి శ్రీ శబ్దం వచ్చినట్లయితే అఖిల జనుల చేత ఆశ్రయించబడేది అని ఒక బ్రహ్మాండమైనటువంటి అర్థం. శృ విస్తారే అనే ధాతువు నుంచి చూస్తే దాసుల గుణాలని వృద్ధిపరుస్తుంది కాబట్టి అమ్మకు శ్రీ అని పేరు. ఒకవేళ శృ హింసాయాం అనే అర్థంలో తీసుకుంటే శ్రీ శబ్దం దాసుల దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది అని అర్థం. అలా కాకుండా శృ శ్రవణే అనే ధాతువు నుండి గనక పుట్టింది అనుకుంటే దాసులు చేసే మొరలు ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని పురుషకార రూపంలో ఉండి విని స్వామివారికి తెలియచేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి నామమే శ్రీ. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో అమ్మవారి పురుషకారము లేనిదే భగవద్ అనుగ్రహం సిద్ధించదు. శక్తి అంటారు. ఇద్దరిని కలిసి ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహమే శ్రీనివాసుడు. ఆయనకే శ్రీధరః అని పేరు. ఆ తండ్రిని ఆ విధంగా సేవించాలి. అగలహిల్లే నిరయుమెన్నుం అలర్మేల్ మంగై దురమార్భా నిగరిల్ పుగழாய் ఉలగుం మున్నుడయాయ్ ఎన్నై ఆళ్వానే. ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా విరహాన్ని ఎడబాటుని అనుభవించనటువంటి, ఎప్పుడు కూడా హృదయంలోనే తక్షాంతి సంవర్ధిని పెరుమాళ్ళ యొక్క ఓర్పును పెంచేటువంటి మా తల్లి అలివేలు మంగమ్మను ఆయన ధరిస్తూ ఉండడం చేత స్వామికి శ్రీధరా అని ఒక అద్భుతమైన తిరునామం ఉన్నది. ప్రతినిత్యం కూడా ఓం శ్రీధరాయ నమః అని మనం అనుకుంటూ ఉండాలి. శ్రీరాహార్ శ్రీధరనాయిచ్చివన్నిక్కు ఇడంబుయం అంటూ మనకి ఆళ్వార్లు కటాక్షించారు. ఎడమ భుజంలో తిరునామాలు పెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలట? ఓం శ్రీధరాయ నమః అనే నామాన్ని మనం దాల్చాలి అని తెలియజేశారు. ఇక తరువాత నామాలు మరలా చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.